జాగ్రత్తగా అని చేసుకో, ఆలకించండి. పాడే పాట, చెప్పే వాక్యము రెండిటికి దాదాపుగా దగ్గర సంబంధం కలిగినవిగా ఉంటాయి. నేను పాడే పాట కానీ నేను చెప్పే వాక్యము కానీ రెండిటికి పాటలోనే దాదాపుగా సగము వాక్యం అర్థమయ్యే విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. నేను ముందుగానే సిద్ధపడతా కాబట్టి నేను ఏ పాట పాడుతున్నానో ఆ పాటకు వినాలి. ఏంది అందరు తలలు ఉంచారు, ఏంది విషయం ఏంది చెప్పండి. కొద్దిసేపు నా వైపు చూడండి. ఇప్పుడు దాకా సమయము 2 గంటల పాటు మీకు అప్పగించాం. ఒక 40 నిమిషాలు మీరు ఇక ఎవరితో మాట్లాడుకోకుండా ఏంటక్క ఏంటి చెప్ప, ఎవరు మాట్లాడొద్దంటే మాట్లాడుతారు, నేను మాట్లాడద్దు, మంచిది. కాబట్టి జాగ్రత్తగా పాటను విని పాటతో పాటుగా వాక్యము దాదాపుగా పాటలోనే నేను తెలియజేయాలన్నట్లుగా ఆశపడుతూ ఉంటాను. సరే, ముందు పాట పాడుకుందాం. విశ్వాసమనే పోరాటంలో ఎదురయ్యే ఎన్నో శోధనలు బట్టి లోకాశల అలజడిలో సడలిపోయినటువంటి విశ్వాసంలో దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు విశ్వాస యొక్క జీవితంలో నీకు వ్యర్థం అనిపిస్తుంది. విశ్వాస పోరాటములో
పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకున్నగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకున్నగా దీర్ఘ శాంతమును గలదేవ నా చేయి విడువక నడిపించిందివి దీర్ఘ శాంతమును గలదేవ నా చేయి విడువక నడిపించిందివి నన్ను విడువను ఎన్నటికీ నెరవాయని ఆయన సేవలు ఎదురయ్యే అనేకమైన సమస్యలు చూసినప్పుడు మన యొక్క బలాన్ని చూసుకొని నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంగా దేవుని సేవ భారమైనది. అవును నా ప్రియ దేవుని సేవ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితి. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితి. భారమైనది సేవలు ఇక చేయలేదని అనుకున్నదా భారమైనది సేవలు ఇక చేయలేదని అనుకున్నదా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. నన్ను విడువను ఎన్నటికీ జనమాయని కృపా నన్ను విడువను ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం అనుసాయుడు అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం అనుసాయుడు అనుక్షణం. కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని కృపా. మంచిది. దేవుని ఉన్నతమైన కృపలో ఈ ప్రత్యేక సమయంలో మనము పాడుకున్న కీర్తన, మనము పాడిన కీర్తన, మనము చదివిన బైబిలు భాగములు ఒకసారి నా వైపు చూడండి. 73వ కీర్తన మనం చదివినప్పుడు కీర్తనాకారుడైనటువంటి ఆసాపు గారు తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకొని విశ్వాసిగా ఉన్నప్పుడు లోకములో ఇన్ని సమస్యలు నాకు ఎదురవుతున్నాయే, దేవుని ఎడల నాకు కలిగిన విశ్వాసము, నా భక్తి జీవితము, నా ప్రార్థన అనుభవము లోకములో వారికంటే కూడా నేను బలహీనుడిగా ఉన్నాను. దుష్టుడు అత్యధికంగా ఆశ్రయించబడుతున్నాడు.
దుష్టుడు అన్ని విషయాల్లో క్షేమాన్ని కలిగి ఉన్నాడు. దుష్టుడు నీ సన్నిధికి రాడు. దుష్టుడు దూరస్తుడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ వాడు అత్యధికముగా లోకములో ఆస్వాదించబడుతున్నాడు. లోకములో దుష్టుడు ఆస్వాదించబడుతున్న విధానాన్ని ఆసాపు చూసినప్పుడు తన యొక్క హృదయంలో ఒక చిన్న కలవరం ప్రారంభమైంది. ఇదేంటి, నేను భక్తిగా ఉన్నాను, దేవుని ఎడల శుద్ధ హృదయం కలిగి ఉన్నాను, ఆయన్ను ఆరాధిస్తున్నాను, ఆయన్ను ఆపాదిస్తున్నాను. అయినప్పటికీ దుష్టునికి కలిగిన క్షేమాన్ని నేను చూసినప్పుడు నా హృదయము కొంత కలవరం పడిందని ఆసాపు ఈ 73వ కీర్తనలో కొన్ని మాటలను రాస్తూ తన హృదయంని దాంట్లో పరిశీలించుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒకసారి రిమైండ్ చేసుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏ రీతిగా ఉంది, మనిషిగా ఆలోచన ఏ రీతిగా ఉంది, దుష్టుడైన వాడు లోకంలో ఏ రీతిగా ఆశ్రయించబడుతున్నాడు, వాడి ఆశీర్వాదం ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దేవునికి ఇష్టమైన ఆశీర్వాదమా, నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి. చూసారా ఎంత అర్థాన్ని కలిగిన విధానంలో ఆసాపు ఈ కీర్తనను రాశారు. 73వ కీర్తన మొదటి మాటను మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చాలు. ఇక్కడ ఈ మాటలు మనం చదివినప్పుడు ఈ మాటలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశములు, నీతిమంతుల ఎడల దేవుని యొక్క ఉద్దేశం, లేదా నీతిమంతులు శ్రమలో, బాధలో, అనానుకూల పరిస్థితుల్లో చికాకుగా ఉన్న సమయంలో దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? చెప్పాలి, ఎవరు ఇశ్రాయేలు? దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఆశ్రయించి, దేవుడే తన జీవితముగా, ఆయనే లోకరక్షకుడుగా, ఆయనే నన్ను పాలించువాడుగా, ఆయనే నన్ను పోషించువాడుగా నమ్మిన వారు ఇశ్రాయేలు. అటువంటి ఇశ్రాయేలు ఎడల దేవుడు ఏమై ఉన్నాడు? దయగలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిందంటే, క్రైస్తవుడు అని చెప్పబడిన వాడు, క్రీస్తు లేని జీవితము కలిగిన వాడు ఇశ్రాయేలుడు కాలేడు. చాలా మంది ఈ రోజుల్లో కులాన్ని చెప్పుకొని, గోత్రాన్ని చెప్పుకొని గొప్పవాళ్ళు అయిపోతూ ఉన్నారు. కులము గోత్రము దేవునికి లేదండి, దేవుని దగ్గర రాయలేదు ఫలానా కులము ఫలానా గోత్రం వారికి ఆశీర్వాదాలని. ఆశీర్వాదాలు ఎవరికి ఉన్నాయంటే, దేవుని పిల్లలని ఆయన ఎన్నిక చేసుకొని, ఆయన ఎవరి పట్ల అయితే దయను ఖర్చుపడుతున్నాడో, ఆ దయ ఎవరి పట్ల ఆయన కనపరచబడుతున్నారో వారు ఆయన పిల్లలు, వారే ఇశ్రాయేలీయులు. ఇక్కడ ఈ మాటను మనం చూసినప్పుడు, సర్వాధికారి అయి న్యాయవంతుడైన ఆయన్ని సేవించే వారికి అప్పుడప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. సర్వాధికారి అయిన దేవుడని, న్యాయమును తీర్చువాడని విశ్వసించి ఎవరైతే, అందుకన్నాడు ఇశ్రాయేలు ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఖచ్చితంగా నో మోర్, దాంట్లో ఎలాంటి అనుమానము లేని విధానములో తను ఉన్నాడు. అయితే కొన్నిసార్లు దుర్మార్గుల యొక్క అభివృద్ధిని కూడా ఇక్కడ ఆయన బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. చూస్తే మనము 13వ వాక్యము 14వ వాక్యాలు చదివినప్పుడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులకు కడుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తూ ఉన్నది. నేను నీతి కలిగి ఉన్నాను, న్యాయవంతుడై ఉన్నాను, దేవుని ఎడల నాకున్నటువంటి అపారమైన స్థితిని చూసినప్పటికీ, నా హృదయమును శుద్ధి చేసుకున్నప్పటికీ నన్ను బాధలు వెంటాడుతూ ఉన్నాయి.
బాధలు దినమెంత నాకు శిక్షలు కలుగజేస్తూ ఉన్నాయి. అలాంటి స్థితిలో దుర్మార్గులు క్షేమముగా ఉంటున్నారు, దుర్మార్గులు ఆశ్చర్యకరంగా ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, దుర్మార్గుల యొక్క అభివృద్ధి చెందుతున్నారు. మరి నేనైతే ఎందుకు ఇలా శ్రమల్లో ఉన్నాను? 3వ వాక్యాన్ని చూసినప్పుడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. తనే ప్రశ్నించుకుంటున్నాడు, తనే మాట్లాడుకుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడేమో 13-14 వాక్యాల్లో నేను ఇంత శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు దేవుని నేను విశ్వసించినప్పటికీ నాకెందుకు శ్రమలు కలుగుతున్నాయి? 3వ వాక్యంలో మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితే, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఒరే, ఇదేంటి? నేను ఇంత విశ్వాస భక్తి జీవితంలో ఉన్నాను, అయినా కూడా వారు లోకంలో ఉన్నారు, వారికి క్షేమం ఉంది, వారు దేవుని సన్నిధికి నడవలేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని ఎడల విశ్వాసం లేదు. అయినప్పటికీ మరణములో కూడా వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని అవిశ్వాసులైన భక్తిహీనులను విశ్వాసిగా ఉన్నటువంటి ఆసాపు, భక్తుడైన ఆసాపు, దేవుని ఎడల శుద్ధ హృదయం కలిగినటువంటి ఆసాపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నీవు దయాళుడు అయి ఉన్నావు, శుద్ధ హృదయాలు నిత్యముగా నీవు దయాళుడు ఉన్నావు, అయినా మరి నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? అటు చూడు, నీ సన్నిధికి రాలేదు, ప్రార్థన లేదు, భక్తి జీవితం లేదు, విగ్రహారాధికుడు, బాప్తిస్మ రక్షణ మారు మనసు లేని వాడుగా ఉన్నాడు, అయినప్పటికీ లోకముల వాడు పుష్టిగా ఉన్నాడు. పుష్టిగా అంటే బలంగా ఉన్నాడు. ఏ బలము? శారీరక బలము కాదు, ఆధ్యాత్మిక బలము కాదు, లోకములో తనకు కావలసినటువంటి శరీరానుసారమైన బలమును కలిగి ఉన్నాడు. ఆ దౌష్ట్యమును చూసి వాడు ఎర్రవీగుతూ ఉన్నాడు. అయినప్పటికీ అందుకనే ఆ మాటను చదువుతూ అంటున్నాడు. మరి 12వ వాక్యంలో మనం ఆ మాటను చూస్తే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనాభివృద్ధి చేసుకుందరు. స్తోత్రం, స్తోత్రం. భక్తిహీనుడికి, విశ్వాసికి దేవుని ఎడల ఉన్న ఆ విశిష్టతలు మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. భక్తిహీనుని మనం చూసినప్పుడు, అబ్బా వాడికేమి ఎంత ధనవంతుడో, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాడో, ఎన్ని బంగళాలు ఉన్నాయో, ఎన్ని మేడలు ఉన్నాయో, ఎన్ని మిద్దెలుందో, ఎంత ధనముందో అని భక్తిహీనుని గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాభివృద్ధి చేసుకుంటారు. వీరు ఏమి అభివృద్ధి చేసుకుంటున్నారు? ధనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక స్థితి లేదు, ఆత్మీయ అనుభవం లేదు, దేవునితో ఎటువంటి కనెక్ట్ లేదు. నా ప్రియ దేవుని సంగమా, లోకములో నువ్వు ఏమి కలిగినను దేవునితో కనెక్ట్ లేకుండా అవన్నీ వ్యర్థమే. భక్తిహీనుడు ఏమై ఉన్నాడట? అన్ని విషయంలో ధనాభివృద్ధి కలిగి ఉన్నాడు. భక్తిహీనుడికి ధనం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. భక్తిహీనుడికి ధనం ఎక్కువగా ఉంటుంది. భక్తి కలిగి విశ్వాస జీవితంలో ఇశ్రాయేలు దేవుని ఎడల శుద్ధ హృదయం కలిగిన వారికి శ్రమలుంటాయి. స్తోత్రం. శ్రమలుంటాయి. శ్రమలను మనము భరించగలగాలి, శ్రమలను మనము ఫేస్ చేయగలగాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ మనము చూడగలుగుతాము. మరి ఆ 13వ వాక్యములు మనం చూసినప్పుడు, తన బాధలను సుఖముగా సంతోషముగా జీవిస్తున్న అనేక మంది దుర్మార్గులతో పోల్చి చూసుకునే విధానం ఇది. విశ్వాస యొక్క జీవితంలో బాధలు శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాసిని మనము పోల్చుకుంటాం. అరే, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకైతే ఏమీ లేదు, అవిశ్వాసి వాడికి అన్ని కలిగి ఉన్నాయి, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. మనం ఇందాక పాడుకున్న కీర్తనలో కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు అవిశ్వాసం చూసినప్పుడు
వాని ఆశీర్వాదాన్ని చూసినప్పుడు విశ్వాసిగా నా జీవితమే వ్యర్థం అనుకున్నాను. తర్వాత అంటాడు, నిన్ను నేను అనుసరించినప్పుడు అప్పుడు అర్థమైంది నేను ఏది పోగొట్టుకున్నానో. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితంలో అన్యులైన వారిని, భక్తిహీనులైన వారిని, ఆధ్యాత్మిక స్థితిలో ధనాభివృద్ధి కలిగిన వారిని, ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయిన వారిని మనం చూసి ఎప్పుడు కూడా చింతపడకూడదు. ఎందుకంటే వారు భక్తిహీనులు. అందుకే 2వ మాటను 3వ మాటను మనం చదివితే, నా పాదమును జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు. ఈ మాటను చూస్తే ఎంతో నిరుత్సాహాన్ని పొందుకున్నప్పుడు దుర్మార్గుల యొక్క విషాదాంతాన్ని, నీతిమంతులకున్న నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు తెలియజేస్తుంటాడు. దుర్మార్గులకున్నటువంటి ఆ యొక్క స్థితిని మనం చూసినప్పుడు వారిని బట్టి మనము ఎలా ఉంటామంటే వారిని పోల్చుకుంటూ నిరుత్సాహాన్ని పొంది ఉంటాము. అలాంటి స్థితిలో నీతిమంతుల యొక్క నిజమైన ఆశీర్వాదం 16వ వాక్యాన్ని మనం చూస్తే, అయినను దీన్ని తెలుసుకొనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఎలా ఉందంటండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆ భక్తిహీనుని యొక్క స్థితిని గురించి, విశ్వాస జీవితంలో నీకున్న ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాన్ని గురించి, నీ ఆత్మీయ స్థితిని గురించి దేవుని సన్నిధికి వెళ్ళి ఒక్కసారి నిన్ను పరిశీలించుకుంటే అప్పుడు నువ్వు ఏమనుకుంటావంటే, అయ్యో వాడు అభివృద్ధి ఆశ్చర్యకరంగా ఉంది, వాడి అభివృద్ధి ధనములో అభివృద్ధి చెందాడు, నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందావని అప్పుడు నీ హృదయం ఆయాసపడుతుందంట, చింతపడుతుందట, దిగులు పడుతుందట, బాధపడుతుందట. అందుకే ఆ మాటను మనము మరలా ఒకసారి చదవండి. ఏం రాయబడిందమ్మా అక్కడ? అయినను ఆలోచించినప్పుడు అది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఆ అవిశ్వాస అయినటువంటి లోకములో ధనాభివృద్ధి కలిగినటువంటి అన్ని జనుల గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ సంగతి దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానం చేస్తే, దేవుని సన్నిధికి వచ్చి వాడికి అయి ఉన్నాయి వాడికి ఉన్నాయి కాదు కానీ, అయ్యా లోకములో వాడు ధనవంతుడై ఉన్నాడేమో, నా ఆధ్యాత్మిక స్థితి, ఆత్మీయ పరిస్థితి ఏంటి అని నీ హృదయములో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశీలించుకుంటే అప్పుడు నీ హృదయం ఏమైందంట, ఆయాసకరంగా మారిపోద్ది. అంటే అప్పుడు అర్థమవుతుంది నీకు, దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, మరి లోకంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు, వాని పరిస్థితి ఏంటి అని అప్పుడు నీకు ఆ వ్యత్యాసం అర్థమవుద్ది. అన్ని విషయాల్లో మనం వ్యత్యాసాన్ని చూసుకుంటాం. ఈరోజు కీర్తనకారుడైనటువంటి ఆసాపు కూడా ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి, ధనాభివృద్ధి కలిగిన వ్యక్తికి, ధనము కంటే విలువైనటువంటి యేసయ్యను కలిగిన వ్యక్తికి ఉన్నటువంటి ఆ వేరియేషన్ ఇక్కడ మనకు వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, మనకుండే శ్రమలు, మనకుండే బాధలు, మనకుండే పరిస్థితులు, ఇంకా వాని గురించి అంటాడు 9వ వాక్యాన్ని చూడండి. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయను. ఏమండి, ఎట్లా ఉంటారంటే వారు ఆకాశం వైపు వారు ముఖమెత్తుతారు, కానీ వారు నాలుకేమవుతుందట, భూలోకములో సంచారం చేస్తూ ఉంది. భూలోకములో సంచారం చేసే వ్యక్తికి ఆధ్యాత్మిక స్థితి తెలియదు, ఆత్మీయ అనుభవం తెలియదు, దేవునితో మనకున్నటువంటి అటాచ్మెంట్ తెలియదు. అందును బట్టే వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయరు. 11వ మాట ఎంత ఉన్నతమైన మాట లోకంలో ఉన్న వ్యక్తిని గురించి అంటాడు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలియన్నదా అని వారు అనుకుంటారట. ఏమండి, దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఉంటారు వారు. లోకంలో ఉన్న మనిషి ఎట్లా ఉంటాడంటే, దేవునికి ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివిన్నదా అని వారు అనుకుంటారు. అంటే ఎవరికి? దేవునికి తెలివి ఉందా అనుకుంటాడట లోకంలో ఉన్నటువంటి వ్యక్తి. నా
నా ప్రియులారా గమనించండి, కొన్ని సందర్భాల్లో పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అందుకే 12లో అంటాడు, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనాభివృద్ధి చేసుకుంటారు. అనేక మార్లు చెప్పాను, ధనవంతుడు ఎలా ఉంటాడంటే తినుము త్రాగుము సుఖించుము, ఇంకా నాకేమి కొదవ లేదనుకుంటాడు. ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాభివృద్ధి చేసుకుంటారు. వాళ్ళు అనుకుంటుంటారు, మహోన్నతునికి తెలిసి ఉన్నదా, ఆయనకు తెలివి ఉందా, నాకు అన్ని కలిగి ఉన్నాయి, ఇంకా నాకేం పని దేవునితో, సమస్తం ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి ధనం ఉంది, మంచి బంగ్లా ఉంది, మంచి కార్లు ఉన్నాయి, నాకెవరితో ఏ పని అవసరం లేదు, ఇక దేవుడితో నాకేం పని, నన్ను నేను పోషించుకోవడానికి కావలసిన సమస్తాన్ని నేను సమకూర్చుకున్నాను. నేను అనేటువంటి ఆ గర్వము, నేను అనేటువంటి అహంకారము దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తాం. ఎప్పుడు కూడా ఈ లోకములో సంపాదించినది ఏది నీది కాదు, నీవే నీ సొత్తు కాదు. నిన్ను దేవుడు తన విలువైన రక్తమును కార్చి కొన్నాడు. ఇంకా నీదేముందండి ఇక్కడ, నీదంటూ ఏది లేదు ఇక్కడ, నీ శరీరమే నీది కాదు, విలువ పెట్టి కొన్నాడు ఆయన. నువ్వు నాది నేను అని ఆయనను వెర్రివాణ్ణి చేసి మాట్లాడుతుంటాడట. లోకములో ధనాభివృద్ధి కలిగినటువంటి అవిశ్వాసి. అలాంటి వ్యక్తిని చూసినటువంటి ఆసాపు తన హృదయంలో మదన పడుతున్నాడు. దేవుని ఎడల నాకున్న విశ్వాసాన్ని బట్టి నేనేంటి ఇలా ఉన్నాను అన్నప్పుడు వాడి మనసులో ఏముందంటే, మహోన్నతునికి తెలివి ఉన్నదా, ధనము సమస్తము సమృద్ధి కలిగి ఉన్న నాకు ఆయనతో ఏం పని. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే, ఇలా గర్వపడే వాళ్ళ స్థితి 19వ వాక్యం చదవండి. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు. ఇంతకంటే ఏందండి, ఒక మనిషి యొక్క జీవితము క్షణమాత్రములోనే మాయమైపోయేటువంటి మరణాలు, భయంకరమైన పరిస్థితులు. నిన్నటి 3 దినముల నాడు మనం గడిచిన ఆదివారము శామ్యూల్ పాస్టమ్మ గారి కొరకు ప్రార్థన చేశాం. కానీ దేవుని పిలుపు మేరకు ఆ తల్లి దేవుని సన్నిధికి చేరింది. కారణం ఏమైందంటే, దేవుని పిలుపులో ఆమె ఉంది. అదే దినమున ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర మన 2వ లైన్లో యవ్వన బిడ్డలిద్దరూ తెల్లవారుజామున బండి మీద వాళ్ళ బ్రదర్ను ఆ ట్రైన్ అందించడానికి ఫాస్ట్గా వస్తున్నాడు. వాడు ఉదయకాలము తిరుపతి వెళ్ళే ట్రైన్ అందించడానికి 4 గంటలు. ఆ వెళ్తున్న ట్రైన్ సమయాన్ని బట్టి, ఈ వేగాన్ని బట్టి, ఆ చలికి మంచుకు కడపని స్థితిలో ఆ డివైడర్ను కొట్టి స్పాట్లో ఒకడు చనిపోయాడు. ఎంత వయసు? 15 సంవత్సరాల వయసు. 10th క్లాస్ చదువుతున్న ఎవరు వస్తుంది. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషి జీవితము క్షణమాత్రమేనండి, అంతే. లేదా ఒక యాక్సిడెంట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? క్షణమాత్రమే. ఆ పాస్టర్ గారు ఆ యొక్క అద్దంకి గ్రామంలో కొత్త వెహికల్ దాదాపు 4-5 నెలల నుంచి అక్కడ పెట్టాడట. చాలా దినాల నుంచి అక్కడ ఉంది. పండుగ దినాలు వచ్చినాయి, అటు ఇటు తిరగడానికి ఉంటుందని వెళ్ళి వారు ఇరువురు కలిసి ఆ వాహనం తీసుకొని ఇంటికి వస్తున్నారట. జారుతుందని, పడుతుందని, ఆమె తలకు గాయమవుతుందని, ఆ ప్రమాదం ఈ వాహనం ద్వారా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని అన్వయించుకోవాలి. అందుకే కీర్తనకారుడైనటువంటి ఆసాపు క్షణమాత్రములోనే జరిగే మరణాలు మహాభయము చేత వారు నశించిపోవుదురు అంటాడు. ఈ జాబితాలో ఎవరుంటారంటే, నాకేమి కొదువా, సమస్తాన్ని నేను సంపాదించుకున్నాను,
సంపాదించుకున్నాను, ఘనతను సంపాదించుకున్నాను, ఇక దేవునితో నాకేం పనిందని గర్వపడి ఈ దినమున ఆయన ఆరాధించలేక, గణపరచలేక, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయలేక, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనని వారందరూ ఈ జాబితాలోనే ఉంటారండి. వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే క్షణమాత్రంలో మాయమైపోయేటువంటి జీవితం. నీటి బుడగ కంటే ఇంకా సులువుగా మాయమైపోయే జీవితము. నా ప్రియులారా, ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆ తర్వాత ఆ విధముగా ఆసాపు తన హృదయంలో మత్సరపడి మరలా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆ మాటలు చూద్దాము. 22వ వాక్యాన్ని చూసేస్తే, లేదా 21 చదవమ్మా. 21, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. స్తోత్రం. ఆసాపు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యో నేనేంటి ఇలా ఆలోచన చేశాను, నా హృదయము మత్సరపడింది, దిగులు పడింది, చింతపడింది, బాధపడింది, నా అంతరేంద్రియాల్లో నేను వ్యాకుల పడ్డాను. ఏమని? నేను ఇంత భయముతో, భక్తితో, శ్రద్ధతో మరి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఆయనపై ఆధారపడి శుద్ధ హృదయం ఎడల నేను ఆయనతో ఉన్నప్పుడు నా బ్రతుకంతా చింతలతో, బాధలతో ఉన్నదే. అడు చూడు, ఏ రోజు ప్రార్థనకి వెళ్ళినోడు కాదు, ఏ రోజు మోకరిల్లోడు కాదు, ఏ రోజు దేవుని ఆలయం వైపు కనీసము తలెత్తి చూసినోడు కాదు. వాడు ధనాభివృద్ధి కలిగి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాడు. నేనేంటి ఇలా, ఈ బాధలేంటి, ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి అని తన హృదయంలో ఒక్కసారిగా ఆ లోకంలో ఉన్న వాడితో పోల్చుకున్నాడట. ఆ తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళి నా హృదయము మత్సరపడి, నా అంతరింద్రియం నేను వేకులు పడి అంటున్నాడు. చూడు, నేను తెలివిలేని పశుప్రాయులైతిని, నీ సన్నిధిలో మృగములాగా నేను ప్రవర్తిస్తుంది. ఏమండి, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో అనానుకూల పరిస్థితి లేనప్పుడు మన యొక్క తెలివి కూడా పనిచేయదు. పనిచేయని స్థితిలో తెలివి లేని వ్యక్తి అంటే ఎవరు? పశువులతో సమానమైనటువంటి వారు. దేవుడు పశువులకు జీవాన్ని ఇచ్చాడు, కానీ ఏమీ లేదు, జ్ఞానం ఇయ్యలేదు. మనిషికి మాత్రమే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అనేక మార్లు చెప్పాను నేను, దేవుడు లోకములో అనేక వేల కోట్ల కొలది జీవరాశులకు ఇచ్చాడు ప్రాణం అనే దాన్ని, కానీ తెలివిని మాత్రము మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే కొన్నిసార్లు మనిషి ఏమవుతాడంటే పశుప్రాయుడు అవుతాడు. ఆసాపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యో నేనేంటి పశుప్రాయుడనేను, నా తెలివేమైపోయింది. అందుకే జ్ఞాపకం చేసుకొని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగము లాంటి వాడనైతిని. అయినను, ప్రైజ్ గాడ్, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. స్తోత్రం. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవునికి దూరస్తులుగా ఉన్నావేమో, దూరస్తురాలుగా ఉన్నాము. నీ జీవితంలో, కుటుంబంలో ఎన్నో అనానుకూల పరిస్థితులు నీకు ఎదురైనాయేమో. అయితే ఒక్కసారి దేవుని పరిశుద్ధ ఆలయములోకి చేరి ఆయనతో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేయి. అయ్యా, ఇదిగో నేను లోకంలో ఉన్నటువంటి అన్యుడిని నీతో పోల్చుకున్నాను, అన్యుడు నీకు లేదా నాకు సమానుడు కానేరుడు. అయ్యా, ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నాను, తెలివిలేని పశుప్రాయుల వలె ప్రవర్తించునను, నా కుడి చేయి నీవు. స్తోత్రం. నా కుడి చేయి నీవు. ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో అట్టి వారి కుడి చేతులన్నిటినీ ఆయన పట్టుకొనుగాక. మీ కుడి చేతులు పట్టుకోవాలంటే మీరు పలకాలి. ఆయన మీ కుడి చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించాలంటే ఆయన మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు నీ యొక్క హృదయములో మత్సరమును తీసివేయాలి. మత్సరం అంటే కలతలు. ఇక్కడ అంటున్నాడు, నా హృదయము మత్సరపడెను. ఆసాపు యొక్క హృదయము మత్సరపడ్డది, కలత చెందింది. అయ్యో నేనేంటి, నా ఆత్మీయ స్థితి ఏంటి, ఆ అన్యుడేంటి, వాడికి ఉన్నటువంటి ధనాభివృద్ధి ఏంటి అని మత్సరపడిపోయాడు.
ఈరోజు లోకములో ధనవంతులుగా ధనాభివృద్ధి కలిగిన వారిని చూసి మనం ఎప్పుడు మత్సరపడాల్సిన పని లేదు. క్షణమాత్రమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నాం మనం. గనుక ఈ క్షణమాత్రంలో ఏ సమయంలో ఎవరికైనా ఏమైనా జరగవచ్చు. గనుక ఆ విషయాన్ని మనం ఎప్పుడూ ఆలోచించే వారముగా ఉండాలి. 24వ మాటలు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదము, తర్వాత మహిమలో నీవు నన్ను. దేవుని ఆలోచనలతో మనం నడవాలి. దేవుని ఆలోచనల చేత మనం నడిపించాలి. తదుపరి మనం అందరము కూడా మహిమలో చేరతాం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి వాక్యము 21 అనుకుంటా. ఎస్, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నేను బ్రతుకుంటే నీ కొరకే బ్రతుకుతాను, నేను చనిపోతే లాభముగా ఎంచుతాను. ఈ రోజుల్లో ఏ వ్యక్తి చనిపోయినా అది చాలా బాధగాను నష్టంగా మనం ఎంచుతున్నాం. ఏమండి, ఒక మనిషి మరణిస్తే మన కుటుంబాల్లో మన రక్త సంబంధంలో మనం దాన్ని నష్టముగా ఎంచుతాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు, పౌలు భక్తుడు లాభము అంటాడు. అవును, ఆయన కొరకు చనిపోతే లాభం, ఆయనను కలిగి చనిపోతే లాభం, ఆయన పరిచర్య చేస్తూ చనిపోతే లాభం, ఆయనకి ఇష్టడుగా ఈ లోకంలో బ్రతికి చనిపోతే అది లాభం. మనుషులతో ఉండే ఈ అటాచ్మెంట్స్ ఎంత అండి? ఈ బంధువులు ఎంతవరకు, ఈ బాంధత్వాలు ఎంతవరకు? భర్త చనిపోతే భార్య వెంటలుతుందా? తండ్రి చనిపోతే కుమారుడు వెంటలుతాడా? ఎంతవరకు వెళ్తాడు? కాటి వరకు వెళ్తాడు. దేవుడు మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవితము విలువైంది, మరలా నరులారా తిరిగి రండని సెలవైంది. విలువైన జీవితాన్ని ఆయన మనకిచ్చాడు, మరలా తిరిగి రమ్మని పిలుపు కూడా ఆయనే ఇచ్చాడు. గనుక సిద్ధపడి ఉండేటువంటి బాధ్యత మనపై ఉన్నది. సిద్ధపడి ఉండాలి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, నీకు సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగములు దేవునితో నుండుటకు, నీవుండుటకు. యుగ యుగములు దేవుడు ఉండే స్థలంలో ఉండాలండి. ఈ లోకంలో మనం ఎన్ని దినాలున్నా క్షణమాత్రములు పోయే ఈ ప్రాణం కొరకు ఎంతో ప్రయాసపడి ఆయాసపడిపోతుంటామట. ఆసాపు ఆయాసపడ్డాడు. అబ్బా ఏంటి, అదిగో ఆ పనికి మాలిన వాడు, దేవుడంటే ఎరుగని వాడు ఇంత ధనాభివృద్ధి కలిగి ఉన్నాడు. నేను బాల్యము నుంచి దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను, సంఘములో ఉన్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇవి చేస్తున్నాను. నా యొక్క స్థితి, నా ధనాభివృద్ధి ఆశీర్వదకరంగా లేదే. మత్సర పడిపోయాడట, కలవరపడిపోయాడట. ఆ తర్వాత మరలా దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, 24వ వాక్యం చూసినప్పుడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకక్కరలేదు. స్తోత్రం. లోకములో ఏది మనకు అవసరం లేదండి. ఇదేది మనం వెంట రాదండి. ఆయన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో మనశ్శాంతిగా, ప్రశాంతిగా, ఆనందముతో, ఆత్మీయ కీర్తనల చేత మన జీవితాలు వెళ్ళబుచ్చుకుంటే ఇంతకంటే లోకంలో మనకి ఇంకేది అవసరం లేదు. ఈ లోకంలో ఉండేది ఏది మన వెంట రాదు. ఈ లోకంలో మన వెంట వచ్చేది ఏంటంటే మన ఆత్మీయ జీవితము. దేవుని ఎడల మనకున్నటువంటి ఆ ఒబీడియన్స్, ఆ విధేయత, ఆ తగ్గింపు కలిగినటువంటి జీవితమే మనతో పాటు వస్తుంది. అది దేవుని దగ్గరికి చేరుతుంది. మనం దానిని కలిగి ఉన్నప్పుడు
ఇంకా లోకంలో ఉండేది ఏది మనకు అవసరం లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా ఆకాశంలో నీవు నా కొరకున్నావు, నువ్వు నా కొరకున్నావు కనుక లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా ప్రియ విశ్వాసి, దేవునిపై ఆధారపడినటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటలను నేను ఎప్పుడేమంటానంటే, నాకున్న అంబిషన్ ఏంటంటే, ఒక మాటను లేఖనాల నుంచి మనము చేతబుచ్చుకున్నప్పుడు వినుట మటుకు మాత్రమే సరిపోదు అంటాను. వాటిని అనుసరించే అనుభవానికి వెళ్ళాలి, అన్వయించుకొని జీవితంలో మన బ్రతుకుల్లో అవి పనిచేస్తున్నాయా లేదా పరిశీలించుకోవాలి. క్రైస్తవ లోకానికి నేను పరిశీలించి బాధపడుతున్నది ఒక్క విషయమే. ఈరోజు చూస్తే దేశంలో పట్టణాల్లో ఎక్కడ పట్టినా ఒక్కొక్క గ్రామంలో 3-4 సంఘాలండి. అంటే 3-4 పాస్టర్లు, బోధకులు, వాక్యాలు, ప్రార్థనలు, ఎడతెరిపిలేని ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఏ సేవకుడు బోధించినా పరిశుద్ధ గ్రంథంలో మాటలే బోధిస్తాడు నాకు తెలిసి. సరే, వాళ్ళు కల్పితాలు ఏమన్నా ఉంటే వాటిని మనం గ్రహించే విశ్వాసిగా ఉండాలి. అయితే నేను చెప్పుకొచ్చే మాట ఏంటంటే, వీటన్నిటినీ మనం వింటున్నప్పుడు, అనేక మంది బోధిస్తున్నప్పుడు, బాల్యం నుంచే క్రైస్తవ బిడ్డలుగా దేవుని సన్నిధికి నడిపిస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు విన్న ఈ వాక్యాలు మన హృదయాలకు అన్వయించుకుంటున్నామా? అన్వయించుకోవడం అంటే ఏమని చెప్పాలి? వాటి ప్రకారం నడుస్తున్నామా? అనుసరిస్తున్నామా? వింటున్నాము, అనుసరిస్తున్నామా? విన్న మాటలు మన జీవితాల్లో జరుగుతున్నాయా? విన్న మాటల ప్రకారము మనం బ్రతుకుతున్నామా? దీన్ని అన్వయించుకోవడము అంటారు. పరిశీలించుకోవాలి. అవును దేవా, ఈరోజు మరి ఆసాపు గ్రంథకర్త చాలా శ్రేష్టమైన మాటలు నాతో మాట్లాడాడు. నీ దాసుని ద్వారా మేము విన్నాము, బట్ అవి మా హృదయాల్లో ఉన్నాయా? వాటిని మేము మరి అన్వయించుకున్నామా? పరిశీలించుకున్నామా? పరీక్షించుకున్నామా? అలా మేము నడుస్తున్నామా లేదా? క్రైస్తవ లోకమంతా ఈ విషయాన్ని మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మందిరానికి వెళ్ళు, ఏ సంఘానికి వెళ్ళు, ఏ సేవకుడు బోధిస్తున్నాడు ఎనఫ్, అది పక్కన పెడదాం. మొదట పరిశుద్ధ గ్రంథంలో మాటలను వింటున్నప్పుడు, దేవుని బోధకులు బోధిస్తున్నప్పుడు వినిన ప్రతి మాటలను ఆలకించి కనీసం కొన్నైనా నా హృదయంలో ఉన్నాయా అని పరిశీలించుకోవాలి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. దేవుని సన్నిధికి వెళుతున్నందుకు నీవు వెళ్ళానో వచ్చానంటే ప్రయోజనం లేదు. పిల్లవాడు బడికి వెళ్తున్నాడు, వెళ్ళాడు వచ్చాడంటే ప్రయోజనం లేదు. వాడు దైనందిన జీవితంలో దినదినము వాడు ఎదుగుతున్నప్పుడు వాడి యొక్క ఆ ఎడ్యుకేషనల్ ఆ విధానము అభివృద్ధిలో ఉందో లేదో చూసుకుంటున్నాను. డిసు బడికి వెళ్తుంటుంది, వస్తూ ఉంటుంది. నేను అనుకుంటుంటాను ఏమైనా ఆడుకుంటుంది, పోతుంది, వస్తుందని. ఆమె బుక్స్ చదువుతున్నప్పుడు నేను ఎంతో సంతోషపడుతుంటాను. వాళ్ళ టీచరు స్కెల్టన్ ఉన్నట్టుంటుంది. ఆ అమ్మాయిని చూసి నేను అనుకుంటాను, ఈమె ఏమి చదువు చెప్తుంది, ఈమెమి నేర్చుకుంటుంది అని. నిజంగా. కానీ ఆమె వచ్చి బుక్స్ తీసి చదువుతున్నప్పుడు నిజంగా అమ్మాయి చదువు చెప్తున్నట్టే ఉందే. అంటే తన యొక్క ఎడ్యుకేషనల్ విధానం అభివృద్ధి కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందంటే అక్కడ ఆమె చెప్పినవి ఇక్కడ ఆమె వింటున్నవి అనుసరిస్తేనే కదా. ఈరోజు మనము కూడా మనకు ఆత్మీయ జీవితం కొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మనకు కూడా ఇది ఒక స్కూల్. ఇది ఈ దేవాలయం మనకు ఒక స్కూలు. ఏ స్కూల్ ఇది? మన బ్రతుకు తెరువును నడిపించే స్కూలు, దేవుని దగ్గరికి నడిపించే స్కూలు. దేవుని దగ్గర మనము ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్పించే స్కూల్ ఇది. మరి ఈ స్కూల్కి వచ్చినప్పుడు మనం విన్న పాఠాలు, నేర్చుకున్న పాఠాలు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? హోంవర్క్ చేసుకోవాలి.
వాటిని గుర్తు చేసుకోవాలి. అవును, ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పాడు, అవి నా జీవితంలో ఉన్నాయా, మా ఇంట్లో ఉన్నాయా, మా ఇంటి ఆయనకు ఉన్నాయా, నా కోడలకుందా, నా కొడుకుందా, పరిశీలించుకోవాలి. కనీసం ముందు నాకుందా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన మాటలను మనం వింటున్నప్పుడు, వాటిని మనం ఖచ్చితంగా మన హృదయానికి అతికించుకోవాలి. వాక్యాన్ని మన యొక్క మెడలో వేసుకోమన్నాడు కదా, అవి కంఠభూషణగా ధరించుకోమన్నాడు. నువ్వు నడుస్తున్నప్పుడు మాట్లాడమన్నాడు, కూర్చున్నప్పుడు మాట్లాడమన్నాడు, నీ బిడ్డలకు నేర్పించుకోమన్నాడు. మరి వీటన్నిటిలో మనం ఏదాన్ని అనుసరిస్తున్నాం? ఈ మందిరంలో ఉన్న 2 గంటల పాటు మాత్రము నిమ్మలముగా ఖచ్చితముగా వింటూ ఉన్నాము. ఇక నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లోకంలోనే మన బ్రతుకు, మన పోరాటము, మన ప్రయత్నము, మన పరుగు. ఏమండి, ఆయన అంటున్న మాట ఏంటంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినప్పటికీ దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమై స్వాస్థ్యముగా ఉన్నాడు. ఏమండి, ఎంతమంది ఈ మాటను మరి మన యొక్క జీవితాల్లో అనుసరిస్తున్నాము? హృదయము క్షీణించిన, శరీరము కుళ్ళిపోయినా దేవుడు నా హృదయానికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆ మాటను మనం అన్వయించుకోగలిగితే అంతకంటే ధన్యకరమైనటువంటి సంగతులు ఇంకేమైనా ఉన్నాయండి. 28వ మాటలు అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. ఆయన సన్నిధానంలో ఆయన శరణు జొచ్చి మన యొక్క దైనందిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నాకైతే దేవుని కలిగి ఉండుట ధన్యకరం అంటాడు. ఏమండి, దేవుణ్ణి కలిగి ఉండితే ధన్యత అండి. దేవుణ్ణి కలిగి నివసించితే ధన్యత. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బీ నియర్ గాడ్. ఐ హావ్ మేడ్ ద లార్డ్ గాడ్ మై రెఫ్యూజ్ దట్ ఐ మే టెల్ ఆఫ్ యువర్ వర్క్స్. నేను దేవుణ్ణి పొందుట ధన్యకరము, ఆశీర్వాదము, దీవెన. దేవుణ్ణి కలిగి ఉంటేనే ధన్యం. అంతకంటే ఆశ్చర్యకరమైనది ఏం లేదు. ఆయన కలిగి ఉండే ఆ ధన్యతను, సర్వ కార్యాలను తెలియజేసి ఆయన యొక్క శరణు జొచ్చుకుండాలి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. భక్తులు అంటున్నాడు, అయ్యా నీ దగ్గరుంటే నాకు శరణు జొచ్చి ఉన్నాను. నీ శరణులు ఉండటము నాకు ఆశ్చర్యకరం, ధన్యకరం. నీ దగ్గర ఉండటము నాకు దీవెనకరం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని సన్నిధులు ఉంటే ధన్యకరమని, ఎంతమంది దేవుని శరణు జొచ్చి ఉండాలని, ఆయన పాదాల దగ్గర ఉండాలని, ఆయన మాటలు వినాలని, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం బ్రతకాలని, నివసించాలని, జీవించాలని ఆశపడుతున్నారండి. మన కుటుంబాల్లో భర్త ప్రార్థనకు వస్తే భార్య ప్రార్థనకు రాదు, భార్య ప్రార్థనకి వెళ్తే భర్త ప్రార్థనకి వెళ్ళదు, మీరు ఇరువురు వెళ్తే బిడ్డలు వెళ్ళరు. ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. క్షణమాత్రము కోల్పోయే ఈ ప్రాణాన్ని మనుష్యుడు ఎంతో ఎన్లార్జ్ చేసుకుంటున్నాడు. ఏదో ఈ సర్వమండలాన్ని తనే అనుభవించాలనేటువంటి ఎన్లార్జ్మెంట్ పెద్దగా చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, సర్వ కార్యములు నీవు తెలియజేసినట్లు నేను ప్రభువైన యెహోవా దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని శరణు జొచ్చే అనుభవం, దేవుని సన్నిధానము నుండే అనుభవం, దేవుని మాటలు అన్వయించుకునే అనుభవం. ఆసాపు కీర్తనకారుడు లోకములో ఉన్నటువంటి ధనాభివృద్ధి కలిగిన వ్యక్తిని, ఆధ్యాత్మిక స్థితిలో శ్రమలో ఉన్న వ్యక్తిని, ఆత్మీయ పరిస్థితిని పరిశీలించుకుంటున్న విధానాన్ని ఈరోజు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒకసారి మనం పరిశీలించుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మన స్థితి ఎలా ఉంది. అందుకన్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. విశ్వాస విజయానికి నడిపే స్వభావాన్ని ఆసాపు కీర్తనకారుడు కనుక్కున్నాడు. జీవితంలో అన్ని సమస్యలతో పాటు మన మంచితనము, దేవునితో ఉన్న సన్నిహిత సహవాసమే, దుష్టుల అభివృద్ధి చెందిన మన ఆశ, ఆ విధి, మన జీవితం ఎప్పుడు మనతో ఉండే ఆయన వాక్యమే. ఆత్మతో మనం నడిపిస్తూ తన శక్తితో మనలను పైకెత్తు పట్టుకునేది దేవుడే అనే విషయాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత పరలోక మహిమలోనికి మనము చేర్చబడతాము. జీవితంలోని చింతలను మనం ఎదుర్కొంటున్నప్పుడు పౌలు వలె నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి ఆశయమే మనము కలిగి ఉండాలి. అట్టి కృపలో దేవుడు మన ఆత్మీయ జీవితములను వెలిగించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పాదాలను బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో మీరు మాతో మాట్లాడినటువంటి ఈ కీర్తనల గ్రంథంలోని ఆసాపు యొక్క ఆవేదన, ఆసాపు యొక్క ఆత్మీయ స్థితి, ఆసాపు తను తాను పరిశీలించుకొని, ఇదిగోనైనా లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వారి ధనాభివృద్ధి, లోకములో వారి యొక్క ఆశీర్వాదాలు, నాయన ధన్యకరమైనటువంటిది ఏదో, దీవెనకరమైనటువంటిది ఏదో, ఆత్మీయ స్థితిలో ఏది మేలుకరమైనదో తను పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము కూడా మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము. ధన్యకరమైనది, దీవెనకరమైనది, ఆశ్చర్యకరమైనది, మా హృదయంలో మత్సరము కలిగినది ఏదో నేను ఈరోజు నీ మాటల ద్వారా పరిశీలించుకున్నాను. నాయన, పరిశీలించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నాయన, వారి విశ్వాసాలను బలపరచండి, వారి ఆత్మీయ స్థితిని బలపరచండి. వారి కుటుంబాలు నాయన ఈ మాటల చేత ఆదరించబడి వారి కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరటానికి సహాయం దయచేయండి. లోకంలో ఉన్న ధనము వైపు చూస్తూ క్షణమాత్రంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి బిడ్డల వైపు గమనించి పరిశీలించుకున్న బిడ్డలుగా నాయన సహాయం దయచేయండి. బిడ్డలు చూస్తున్నారు, లోకంలో అనానుకూల పరిస్థితులు, ఎన్నో ఊహించని భయంకరమైనటువంటి ప్రమాదాలు, మరణాలు, క్షణమాత్రంలో పోయే ప్రాణాలను బట్టి నీ సన్నిధిలో చేరే ఆత్మలు ప్రభువా నీకు ఇష్టమైనవిగా మలచుకొని ధన్యకరమైన జీవితం కలిగిన బిడ్డలకు సహాయం దయచేయమని, ఈ మాటలు విని నీ శరణు వచ్చిన బిడ్డలను నాయన నీ చెంత చేర్చుకోమని తండ్రి, ఇది ఈ వర్తమానం విన్న బిడ్డల యొక్క జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని యేసే ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.